ఆత్మీయులారా, పవిత్రమైన సాయి సుధాలహరికి శుభస్వాగతం. ఈ సమయంలో సాయిబాబాను ఎలా తలుచుకుంటే, ఎలా స్మరించుకుంటే, ఎలా జ్ఞప్తికి తెచ్చుకుంటే బాగుంటుందా అని ఒక ఆలోచన మెరిసింది. అదేమిటంటే 1970లో భరద్వాజ మాస్టర్ గారు ఆయన సాన్నిధ్యంలో నిరంతరం సత్సంగం చేసుకునే ఈ సంక్రాంతి సెలవులలో జరిగిన ఒక విషయం గుర్తు చేసుకుందాం. భరద్వాజ మాస్టర్ గారు ఆయన సాయిని శ్వాసించేవారు, సాయిని అనుక్షణం స్మరించేవారు, ఆ స్మరణను మనతో పంచుకునేవారు. ఆయనకు సంబంధించిన జీవిత విశేషాలు సేకరించి సాటివారితో పంచుకోవటం. ఒక్క మాటలో చెబితే ఆయన గళము, ఆయన కలము నిరంతరము సాయి పరంగా, సాయిమయంగా ఉండేవి. అది చాలా అరుదైన విచిత్రమైన విషయం. సాయి భక్తుడు, ఉత్తమ సాయి భక్తుడు ఎలా ఉంటాడో అనేదానికి ఒక రుజువు అన్నమాట. ఇంతకీ అంతగా మాస్టర్ని ఆకర్షించిన విషయం ఏమిటి అంటే, సాయిబాబా యొక్క సాన్నిధ్యంలో ఆయనకు లభించిన ఒక పరమానుభూతి. అది 1963లో ఫిబ్రవరిలో జరిగిందని మనం అందరం విన్నాం, తెలుసుకున్నాం కదా. ఆ తరువాత ఆయన పూర్తిగా సాయి యొక్క మహిమకు, దివ్యత్వానికి, ఆ అనుభూతికి తనను తాను ఆత్మార్పణ చేసుకొని అలాగే జీవించారు. ఒక గురుభక్తుడు ఎలా ఉంటారో అలా ఉన్నారు. మన ధన్యత అది చూడగలగడం. ఇక జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ సమయంలో కొంత సెలవు వచ్చేది. ఆ సంక్రాంతి సెలవులు ఉండేవి. ఆ సమయంలో మమ్మందరినీ ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలో సాధన చేయటానికి, ఒక సద్గురువు పట్ల ఎటువంటి భావన కలిగి ఉండాలో, స్మరణ కలిగి ఉండాలో, సాధన చేయాలో, ఇలాంటి విషయాలను ఆయన అనుభవపూర్వకంగా తాము చేస్తూ మా చేత చేయించేవారు. అది చాలా అరుదైన విషయం. ఉదయం ఆయన గారు మాత్రం 4 గంటలకు లేస్తారు. పక్క వాళ్ళని ఎవరిని నిర్బంధించరు. మేమందరం కూడా ఒకవేళ ఆయన దగ్గర ఉంటే, ఆ రోజుల్లో ఆయన బ్రహ్మచారిగా ఉండేవారు. ఉదయం మేమందరం ఆయనతో పాటు లేచేవాళ్ళం. లేదు వెనక ముందు లేచిన ఆయన ఏమనరు. లేచిన వెంటనే స్మరణ చేయటం, మెల్లగా ఉదయ ప్రార్థన, ఆ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందటం, సాయి చరిత్రలో విశేషాలను తలుచుకుంటూ మెల్లగా ఒక ఉత్తమమైనటువంటి సద్గురు శ్రేష్ఠుడి యొక్క సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూ అలా ఉండడం. ఆ తరువాత అనుక్షణము తత్పరమైన రీతిలో మనసుని, జీవితాన్ని మలుచుకోవటం. అది చాలా చాలా అద్భుతమైంది. మనము సాయిబాబా భక్తులు అనుకుంటే సరిపోదు. ఆ అనుకున్న ధర్మాన్ని, ఆ భక్తిని సార్థకం చేసుకోవాలంటే అందులో సాధన ఒక భాగం కావాలి. భరద్వాజ మాస్టర్ గారి మాటల్లో కనుక చెప్పినట్టయితే, జీవితంలో సాధన కాదు, జీవితమే సాధనలో భాగం కావాలి. అలా ఎందుకు కావాలి? జీవితంలో సమస్యలు కాదోయ్, జీవితమే ఒక సమస్య కనుక. ఆ జీవితం అనే సమస్య యొక్క పరిష్కారం కావాలని కోరుకునే ఎవరైనా జీవితంలో సాధన కాకుండా జీవితమే ఒక సాధనగా చూడవలే అని. మన ప్రాచీనమైన ఋషిధర్మం అంతా ఏం చెబుతుందంటే, అది భాగవతం కావచ్చు, ఇతరమైన ఏ ఋషి గ్రంథములైనా కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, మరేదైనా కావచ్చు, భగవద్గీతతో సహా, ఉత్తముడైన సద్గురువుని సేవించక ఆత్మోన్నతి లేదు. కనుక తప్పనిసరిగా 3 విషయాలు. ఒకటి, సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సాధించి ఆయన చెప్పిన రీతిలో సాధన కొనసాగించి అందులో పురోగతి చెందటమే ఉత్తమ జీవన వికాసము అని. అందుకని సరి అయిన ఉదాహరణ ఏమిటి? సాయిబాబాయే. ఆయన తన జీవితం మొత్తంలో నాకు సంబంధించినది అని వివరించింది ఒక్కటే. తన తల్లిదండ్రుల గురించి కాదు, తన ఊరు పేరు లేవు, అవి ఉన్నా వాటి గురించి ఆయన ప్రస్తావించలే.
చివరికి ఆయన ప్రస్తావించింది ఒకటి, నాకు ఒక గురువు ఉన్నారు, ఆయనను నిత్యము నేను నా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఉండేవాడిని. ఆయన ముఖార విందం చూస్తుంటే ఎక్కడ లేని సంతోషంతో అలా ఉండిపోయేవాడిని. అన్నవస్త్రాలకు లోటు లేదు, ఆకలి దప్పుల బాధ లేదు, నిరంతరం నేను పరమానందంలో ఉండిపోయేవాడిని. ఆ విధంగా నా 5 సంవత్సరాలప్పుడు నా మామ నన్ను తీసుకొస్తే అక్కడి నుంచి చివరి వరకు ఆయన అలాగే ఉన్నారు. ఆ మహానుభావుడైన గురువు దేహం విడిచిన తర్వాత ఆయన అగ్నిని స్థాపించి ఆ అగ్నినే తన గురువుగా ఆరాధించడం భక్తులందరూ 60 ఏళ్ళు చూశారు. అందుకని సాయిబాబా అంటే ప్రాచీనమైన ఋషి ధర్మానికి ఆధునిక రూపం. అది స్పష్టంగా గన ఆయనను స్మరించిన వారికి, ఆయనను గురించి ఆలోచించిన వారికి, ఆ విధంగా వివరంగా ఆయన గురించి తెలుసుకున్న వారికి తెలుస్తుంది. దూరం నుంచి చూస్తే బాబా గురించి తెలిసే విషయాలు వేరు, దగ్గరగా ఆయనను అనుభూతి చెంది భావిస్తే లభించే విషయాలు వేరు. 60 సంవత్సరాల ఆయన షిరిడీ కాలంలో ఆయన గారి గురించి తెలిసిన ప్రతి విషయం అమృతోపమానం. ఆనాటికి ఈనాటికి ఏ నాటికైనా సరే ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు, ప్రతి గురుభక్తుడు ప్రతి ఉత్తమమైనటువంటి జీవితాన్ని కోరుకునేవారు, అటువంటి జీవన వికాసానికై ప్రయత్నించేవారు. సర్వ మానవాళికి హితకరమైనది భారతదేశంలోంచి, భారతీయతలోంచి వివరించిన సమర్థ సద్గురుడుగా సాయి మన హృదయంలో నిలుస్తారు. ఆయన జీవితానికి రహస్యం లేదు, ఆయన ఇంటికి తలుపులు లేవు, ప్రతిదీ బాహాటమే. పైగా ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఆయన అన్నాడు, ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్ర మార్గంలో నడిపించవచ్చాడు అని ఆయన స్వయంగా చెప్పారు. అదేవిధంగా కాకుండా ఆయన ప్రతినిత్యము ప్రాచీనంగా మన ఋషులు ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రాలలో, భగవద్గీతాది గ్రంథాలలో ప్రస్తావించినట్టు అత్యుత్తమమైన గురుభక్తుడి వలె, సాధకుడి వలె, విద్యా వినయ సంపన్నుడైనటువంటి అత్యుత్తముడి వలె ఆయన ఉన్నారు. ఆయన ఒక పెద్ద సార్థకమైన, ఒక అనుసరణీయమైన, ఉదాహరణకు తగిన అద్భుతమైన జీవితం అయింది. కనుక సాయిని ఎవరైతే గురువుగా ఇష్టపడతారో వాళ్ళందరూను చాలా శ్రద్ధగా భరద్వాజ మాస్టర్ గారిని అనుసరించి ఆ విధంగా ఆ దృక్పథాన్ని ఏర్పాటు చేసుకొని మనం నేర్చుకున్నది, మనం తెలుసుకున్నది మన సాటి వాళ్ళతో పంచుకుంటూ ఎప్పుడైతే వెళతామో అప్పుడు మొత్తం భారతదేశం అంతా ప్రపంచానికి మకుటాయమానమైన రీతిలో ఉజ్వలించగలదు. ఎందుకంటే ఇతర దేశాలలో ఎక్కడా లేని రీతిలో భారతదేశంలో మహాత్ముల ఆదర్శం, జ్ఞానం ఆదర్శం. అదేవిధంగా రాముడు, కృష్ణుడు కూడా దానికి ఆదర్శమూర్తులు కనుకే మనకు అనుసరణీయమైనటువంటి వారు. వారందరిలో ఉన్న ధర్మము, వారందరిలోంచి ప్రభవించినటువంటి ఆధ్యాత్మికత సర్వమానవాళికి హితకరమైనది. అవంతా ఈ సాయినాథుడి వంటి మహనీయమూర్తులలో వ్యక్తమైంది. ఒక తమాషా ఏంటంటే, ఆయన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ 3 చెప్పారు. ఎట్లా? శాస్త్రంలాగా కూర్చోబెట్టుకుని శిష్య ప్రశిష్యులకు చెప్పలేదు, అతి సాధారణంగా అలవోకగా చెప్పారు. ఒకతను తంటాలు పడుతున్నాడు, ఈశోపనిషత్తు అర్థం కావటం లేదు, ఎలా? ఆ పండితుని ఈ పండితుని అడిగారు. చిత్రంగా సాయి దగ్గరకు వస్తే ఆయన అన్నాడు, దాని గురించి అందూరం ఏమిటి, కాకా దీక్షిత్ ఇంటికి నువ్వు వెళ్తావుగా విల్లేపార్లీలో, బొంబాయిలో, అక్కడ ఆ ఇంటి పని పిల్ల నీకు చెబుతుందిలే అని. పక్కనుండే మీలాంటి నాలాంటి వాళ్ళు అదేదో ఆయన హాస్యం ఆడుతున్నారు అనుకున్నారు. హాస్యం కాదు, బాబా అట్ట హాస్యం ఎప్పుడూ ఆడడు. అక్కడ నిజంగా ఈశోపనిషత్ సారాంశం అతనికి అనుభూతమైంది. ప్రతి సాయి భక్తుడు అటు ఈశోపనిషత్తును, అందులో చెప్పబడిన సాయి యొక్క అత్యద్భుతమైన వివరణను తెలుసుకున్నట్టయితే మన జీవితానికి ఒక మకుటాయమానమైన ధ్యాన కేంద్రం ఏర్పడగలదు. మన భారతీయ సంస్కృతి కోసం యావత్ జీవితాన్ని ఖర్చు పెట్టినటువంటి దయానంద సరస్వతి ఆర్య సమాజపు అధ్యక్షుల వారు అన్నారు, చూడండి,
మీరు ఇతర ఉపనిషత్తులన్నీ ఒక ఎత్తు, ఈశోపనిషత్తు ఒకటి నా దృష్టిలో ఒకటి. అందులో ఉండేటటువంటి 18 మంత్రవర్ణాలు భారతీయ ఆధ్యాత్మికత మొత్తాన్ని వివరించగలిగిన సామర్థ్యం గలవి. అది మంత్రవర్ణోపనిషత్తు అని చెప్పారు. కావాలంటే మనందరం దాన్ని ఆయన చరిత్రలోంచి చూసుకోవచ్చు. అటువంటి ఉపనిషత్తుకు అలవోకగా జీవితంలోంచి, ప్రపంచంలో ఎదురయ్యే సందర్భాల్లోంచి, సంఘటనల్లోంచి జవాబు చెప్పి ఆ విధమైన సమన్వయం కలిగించాలంటే ఆయన ఎంతటి వేదవిధుడో, సమన్వయ చక్రవర్తియో ఒక్కసారి ఆలోచించండి. అందుకు సాయి భక్తులైనందుకు గర్విద్దాం, సంతోషిద్దాం. అంతేకాదు, ఆయన మాటలలో అధిక శాతము ఉపనిషద్వాక్యాలు, అదే కాకుండా బ్రహ్మసూత్రాలలో ఉన్న భావాలు కనిపిస్తాయి, మహావాక్యాలు కనిపిస్తాయి. చాలా ఇవి ఎన్నో ఉన్నాయి, అందరికీ సాయి భక్తులందరికీ తెలిసి ఉంటాయి. వాటి సమన్వయం కూడా ఈజీయే. అంతేకాకుండా భగవద్గీత దగ్గరకు వస్తే దాని హృదయం లాంటి, గుండెకాయ లాంటి 4వ అధ్యాయంలో 34వ శ్లోకానికి అసలు నిజమైనటువంటి ఆధ్యాత్మికతను ఇష్టపడేవాడు ఏం చేయాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. నీకు నిజంగా భగవద్ అనుభూతి, భగవద్ అనుగ్రహం, భగవద్ధర్మం, పరమార్థం కావాలంటావా అంటే తత్ అంటే అది. ఆ పరమార్థం కావాలంటే, విద్ధి నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ప్రణిపాతం అంటే ఆత్మార్పణ చేస్తూ నమస్కారం పెట్టడం. ప్రణిపాతేన పరిప్రశ్నేన, వాళ్ళ నుంచి ఏమి నీకు కావాలో అదంతా సముపార్జించుకొని, భక్తితో వినయంతో స్వీకరించుకొని, పరిప్రశ్నేన సేవయ, సేవాభావనతో వారి సాన్నిధ్యంలో వారి అనుగ్రహాన్ని పొందే రీతిగా ఉండి, వాళ్ళ అంతరంగంతో మహత్తరమైన దివ్యమైనటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నట్టయితే ఆ సేవ వల్ల ఏం జరుగుతుంది? తే, అటువంటి మహానుభావులైన ఋషీశ్వరుడు, జ్ఞానం ఉపదేక్ష్యంతి. పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. వారెవరు? జ్ఞానులైన తత్వదర్శనులు నీకు జ్ఞానం ఉపదేక్ష్యంతి. ఏ విధంగా? అనుభవ రూపకంగా. ఎవరి వలె? భరద్వాజ మాస్టర్ గారి లాగే. సత్శిష్యుడికి ఏ విధంగా ఎలా చెప్పాలో అలా చెప్పారు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. సాయిబాబా వారికి అవన్నీ తెలిసి ఉండి, వాటిలో ఏది చెబితే అక్కడ అనువైన రీతిలో సమస్తం అలా విస్తరించి మానవజాతికి అందుతుందో, ఆ గురుభక్తుడికి అందుతుందో ఆ విధంగా చెప్పారు ఆయన. అంతేకాదు, ఆ విషయంలో మనకు ప్రపంచానికి తెలియజేసిన నానాసాహెబ్ చందోర్కర్ అనే భక్తుడు ఈ భగవద్గీతకు సంబంధించిన భాష్యత్రయం అంతా తెలిసినవాడు. అతనికి అందులో విభజించటంలో ఒక చిన్న తేడా గురించి బాబా చెప్పడం గొప్ప విషయం. దాన్ని అకార ప్రశ్లేషం అంటారు. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని మనంతా అనుకుంటాం. అక్కడ బాబా అన్నారు, అక్కడ ఉపదేక్ష్యంతి తే అజ్ఞానం అని కూడా చదవచ్చు. అక్కడ ఒక అకార ప్రశ్లేషం అనేది వేదవ్యాసుడు పెట్టున్నాడు. ఉపదేక్ష్యంతి తే అజ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః అని కూడా అర్థం చేసుకోవచ్చు. అది ఎలా సరిపోద్దో చెప్పారు ఆయన. ఇంకా చెప్పాలా? వేదం యొక్క అణువు, భగవద్గీత యొక్క అద్భుతమైన సామరస్య సారము తెలిస్తే కానీ ఆ పని ఎవడు చేయలేరు. కనుక సాయిబాబా ఒక విరాట్ పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్ముడికి అభివ్యక్తీకరంగా చేయడానికి వచ్చినటువంటి సద్గురుదేవుడుగా మనం గుర్తుపట్టవచ్చు. కాబట్టి మనం ఎంతో ధన్యులం, ధన్యాత్ములం. పరమ పవిత్రమైన ఈ కాలంలో సాయిని స్మరించుకోగలుగుతున్నాం. ఈ కాలానికి, ఆయన దివ్యమైన కరుణకు, ఈ భారత భూమికి, సమస్తానికి నమస్సుమాంజలి ఘటిస్తూ ఆ మహా సద్గురుదేవుల యొక్క అనుగ్రహంతో మనందరము ఒక అద్భుతమైన రీతిలో జీవించదముగాక. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం.